రైతులు దేశానికి వెన్నెముక అన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రైతు సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. ముసునూరులో తొలి నాన్ జీఎంఓ పాప్ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మొక్కజొన్న హైబ్రిడ్ వంగడాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి ఆవిష్కరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని అన్నారు. తమిళ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా పట్టాభికి ఉత్తరం రాశానని దానికి ఆయన తన వద్దకు వచ్చి వివరించారన్నారు. డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన రియల్ టైం గవర్నెన్స్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే సచివాలయంలో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ పై మంత్రులు అధికారులతో సీఎం సమీక్షించారు. డేటా లేఖ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏఏ లివింగ్ ల్యాబ్స్, ఏఏ స్టేక్ అమలుపై సమీక్షించారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర సేవలపై చర్చించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత పర్యటించారు. ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో సమావేశమైన మంత్రులు కూటమి ఐక్యతతో ఆలూరులో టీడీపీ జెండా రెపరెపలాడాలని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆలూరు అభివృద్ధికి సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తిరుపతిలో మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కారణంగా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. తిరుపతి కమిషనరేట్ ఏర్పాటుపై పరిశీలన చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరామపురం పంచాయతీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. అంతకుముందు శ్రీ గుంటి గంగమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి 27 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 kV విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. ఈ సబ్స్టేషన్ 2014లో శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వంలో 20 నెలల్లోనే దీన్ని పూర్తి చేశామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. మరో 6,000 కోట్లతో రాష్ట్రంలో మరిన్ని సబ్స్టేషన్లు పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు వారం రోజుల్లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారించి జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరదేవి ఆలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పూజలు చేశారు. పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజలు 30 ఏళ్ల కలను సాకారం చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ నెలాఖరున జరిగే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో లక్షల మంది ప్రజలు పాల్గొనాలని ఎరిక్షన్ బాబు కోరారు. నేటి తరం యువత దేశ భవిష్యత్తు కోసం ఆలోచన చేయడం, ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం మంచి పరిణామమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో జెన్జీ యువతతో వరుసగా మాటామంతి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 51 ప్రాంతాల్లో 55 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి యువతతో నేరుగా మాట్లాడతామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, మంత్రి లోకేష్ తెస్తున్న పెట్టుబడులు వంటివి వివరిస్తామని అన్నారు. రేపు యువనేత నారా లోకేష్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పర్యటనకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో 15,000 మందికి తగ్గకుండా నాయకులు, కార్యకర్తలు ప్రజలతో ఘన స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ తొలిసారిగా రాయదుర్గం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ పర్యటనను టీడీపీ బలగాన్ని చాటుకునే సువర్ణావకాశంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి వల్ల సాగునీరు, తాగునీరు ఎద్దడితో కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రైతాంగాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్లు వేయడం రైతులు మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బోర్లు జోలికి వెళ్లొద్దని, సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, అవగాహన లేకుండా బోర్లు వేయాలని కూడా సరికాదన్నారు. 15 ఏళ్లలో ఎప్పుడూ నీటి కొరత రాలేదన్నారు. చెర్లోపల్లి రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపుతామన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో రైతులకు ఊరట కలిగించేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఎంఎస్పీ మిట్ట సోమవాపురం 1R కాలువకు నీటిని విడుదల చేయడంతో కాలువ పరిధిలోని సుమారు 2,800 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నీటి విడుదల ఉపశమనం కలిగించింది. కాలువకు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర ఫైర్ ఆఫీస్ కు నూతనంగా మంజూరైన 80 లక్షల విలువైన అధునాతన అగ్నిమాపక వాహనం చేరుకుంది. నూతన ఫైర్ ఇంజిన్ కు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పచ్చజెండా ఊపి వాహన సేవలను ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజు స్వయంగా ఫైర్ ఇంజిన్ స్టీరింగ్ పట్టుకుని సైరన్ మోగిస్తూ నడిపారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎం పర్యటనకు నిరాకరించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. ఇది స్పష్టమైన రాజకీయ వివక్ష, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తమ పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించకపోవడం మన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యలో సహకారం, పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా పర్యటన తలపెట్టాలని చెప్పారు. బ్రిటన్కు అనుమతించి అమెరికా పర్యటనను కేంద్రం నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు తన అధికార పర్యటనపై కేంద్రానికి అవాస్తవాలు చెప్పి తప్పుదో పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించాల్సిన బాధ్యత గురించి కేంద్రానికి గుర్తు చేయదలుచుకున్నానని అన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధిష్టానం అన్నింటినీ గమనిస్తూనే ఉంటుందన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ అంశంపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. నివేదిక వచ్చాక కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటూ దీక్ష పేరుతో రామచంద్రరావు హడావుడి చేస్తున్నారని ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్ విమర్శించారు. బీజేపీ నాయకులు గత 10 ఏళ్లలో ఎందుకు నిరాహార దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటూ దీక్ష పేరుతో రామచంద్రరావు హడావుడి చేస్తున్నారని ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్ విమర్శించారు. బీజేపీ నాయకులు గత 10 ఏళ్లలో ఎందుకు నిరాహార దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని మార్టూరులో 3 ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. వ్యాపారిని బెదిరించి దాడి చేసిన కేసులో సుమంత్ కు సహకరించిన అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సుమంత్ తో పాటు మరో 2 కోసం గాలిస్తున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చిరంజీవితో దిగిన సెల్ఫీని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇటీవల మంత్రి సెల్ఫీ తీసుకున్నారు. కొండా దంపతులు జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఫోటోకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే జనసేన నేతలతో కొండా సుస్మిత సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో కొండా సురేఖ ఉన్నట్లు సమాచారం. తన బావమరిది జోగినిపల్లి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొంపల్లిలోని జోగినిపల్లి నివాసానికి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 11వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి నిర్వహించిన నమస్తే ఎమ్మిగనూరు కార్యక్రమానికి వార్డు ఇన్ఛార్జి మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో కూటమి 2 ఏళ్ల పాలనపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి నిరసన చేపట్టింది. ఎస్సీ కార్పొరేషన్ కు వెంటనే నిధులు విడుదల చేయాలని, సబ్సిడీ బకాయిలు 970 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలని దళిత హక్కుల పోరాట సమితి నేతలు అన్నారు. విశాఖ ఏపీ యునైటెడ్ స్కూల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. స్కూల్ ఆయాలు, కుకింగ్ హెల్పర్స్ కు పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాలకు 15,000, కుకింగ్ హెల్పర్స్ కు 10,000 జీతం ఇవ్వాలని, అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పొంతం లేదని వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి కార్యాలయంలో వేచి ఉన్న అర్జీలు స్వీకరించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ రవిచంద్ర తీరుపై అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తుల్లో జాప్యం జరుగుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇవాళ సోమవారం ప్రజా గ్రీవెన్స్ కు ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాకపోవడంతో తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి హతీరాం బాబా మతానికి చెందిన ఆస్తులను పరిరక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బంజారా నేతలు విజ్ఞప్తి చేశారు. కళ్యాణ్ నగర్ ఫేజ్ 2లోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి తమ స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వెంకటేశ్వర స్వామికి పూజలు అందించిన వారిలో బంజారా సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని, తమను గుర్తించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ డిపో ముందు అద్దె బస్సుల డ్రైవర్లు నిరసన చేపట్టారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బస్సులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. రోజువారీగా 100 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్లకు అద్దె బస్సుల ఓనర్లకు వాగ్వివాదం చోటు చేసుకుంది. జీతాలు పెంచాలి అంటూ డ్రైవర్లు, పెంచలేమని ఓనర్లు నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఎస్ఐ ఆనంద్ జోక్యంతో సద్దుమణిగింది. ఇచ్చిన హామీ ప్రకారం తమ రోజువారీ జీతం పెంచాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వర్షాభావ పరిస్థితుల్లో ఏడాది కూరగాయల సరఫరా మార్కెట్ ధరలపై తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూరగాయల ధరలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూడా ఉపశమనం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. భూపతిపాలెం ప్రాజెక్టు కింద ఉన్న సాగు భూములకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరుతూ పోలవరం జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ రైతులు వరినారుతో ఆందోళనకు దిగారు. భూపతిపాలెం ప్రాజెక్టు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల కార్యాలయంలో అనుమతించడంతో కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ వారి సమస్యలు సానుకూలంగా విన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలి ఆంజనేయ నగర్లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూలిన భవనం పక్కనే ఉన్న మరో 7 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో హైడ్రా, సీఎంసీ సంయుక్తంగా తొలగింపు పనులు చేపట్టింది. పక్కనే ఉన్న భవనాలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో టమాటా రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండో యుఎస్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీకి చెందిన టమాటా విత్తనాలను ఆన్లైన్లో కొనుగోలు చేశానని, అవి నాసిరకంగా ఉండడంతో భారీగా నష్టపోయానని రైతు తలారి ఏరిస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చినా మార్కెట్కు తరలించేలోపే టమాటాలు మెత్తబడి కుళ్లిపోతున్నాయని, దాంతో తీవ్రంగా నష్టపోతున్నానని వాపోతున్నారు. పెట్టుబడి కూడా దక్కకపోగా 10 లక్షల వరకు ఆదాయం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీపై సమగ్ర విచారణ జరిపి తనకు నష్టపరిహారం ఇప్పించాలని రైతు అధికారులకు కోరుతున్నారు. గుంటూరు జిల్లా చెంచుపేటలో ఓ దుకాణం నుంచి పాలు, పెరుగు ప్యాకెట్లను చోరీ చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చిత్తకొట్టారు. అంగలకుదురు గ్రామానికి చెందిన బెల్లంకొండ ప్రవీణ్ గతంలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేసేవాడు. కొంతకాలంగా పనికి వెళ్లకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతనిపై నిఘా పెట్టిన షాపు యజమాని పాల ప్యాకెట్లను చోరీ చేస్తుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా మర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారం తిన్న తర్వాత 8 మంది విద్యార్థులకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం ఇవాళ నుంచే ప్రారంభమైంది. తొలి రోజే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు బయటికెళ్లడం కలకలం రేపింది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు 35 మంది విద్యార్థులు హైదరాబాద్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించి హాస్టల్కు తిరిగి పంపించారు. పాఠశాలలో అధ్యాపకుల కొరత, సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్టూడెంట్స్ చెబుతున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టి సుబ్బాయపాలెం సముద్ర తీరంలో సముద్ర స్నానాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తీరంలో భారీగా గుంతలేర్పడటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పౌర్ణమి, అమావాస్య వేళల్లో అలల ఉధృతి పెరిగి సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో తీరంలో కోతలు ఏర్పడుతున్నాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. దీంతో మెరైన్ పోలీసులు గజఈతగాళ్లను తీరంలోకి దింపి గుంతల కారణంగా ఏర్పడిన లోతును పర్యాటకులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా జరుగుతున్నాయి. వైశాఖ ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగినా, భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారి మూల విరాట్టుకు విగ్రహాలు, పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. నెల్లూరులో గొలగమూడి వెంకయ్య స్వామి 44వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి రథోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకయ్య స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 12 లక్షల మంది భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందించడం అభినందనీయమన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీలు సానా సతీష్, భాష్య రామకృష్ణులు శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశాన్ని ఓ భక్తుడు విరాళంగా అందజేశారు. కర్ణాటక రాయచూరుకు చెందిన గురు బసప్ప స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం లక్కతో కూడిన బంగారు గోపుర కలశాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. పూజారులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలను భక్తుడికి అందజేశారు. శ్రీశైలంలోని శేషాచలం అడవుల్లో పెద్దపులి ప్రత్యక్షమైంది. అటవీశాఖ పెట్టిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి కనిపించడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. శ్రీశైలం నాగార్జునసాగర్ పెద్దపులుల అభయారణ్యం నుంచి శేషాచలం అడవుల్లోకి ప్రయాణించినట్లు అధికారులు భావిస్తున్నారు. నల్లమలలో పులుల సంతతి క్రమేణా పెరుగుతుండటంతో కొన్ని పక్క ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. గనులన్నీ బురదమయం కావడంతో శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణి, ఖని, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రోజుకు సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతోంది. అలాగే 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలరేగాయి. రామస్వామి గుట్ట సమీపంలో అనుమానాస్పదంగా కారులో తిరుగుతున్న 5 వ్యక్తులను గ్రామస్తులు నిలదీశారు. గట్టిగా ప్రశ్నించడంతో గుప్త నిధుల కోసం వచ్చామని తెలిపారు. కారులో తవ్వకాలకు అవసరమైన పరికరాలు, పూజ సామాగ్రిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 2 పరారయ్యారు. కోనసీమ జిల్లా ఐనవిల్లిలో కల్తీ మద్యం తయారు చేస్తున్న మాఫియా గుట్టురట్టైంది. 58 ఆనా మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని షాప్ను సీజ్ చేశారు. 3 అరెస్ట్ చేశారు. యానాం నుంచి నాసిరకం మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి బ్రాండెడ్ సీసాల్లో నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 35.50 లక్షల విలువైన 161 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. తమ సెల్ ఫోన్ చోరీకి గురైనప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 2 తిరుపతి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ధనలక్ష్మి నగర్ కు చెందిన విక్రమ్ రెడ్డి, తిరుచానూరుకు చెందిన మురుగన్ అరెస్ట్ చేసి వారి నుంచి 6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి 50 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు రూరల్ సీఐ మద్దయ్యాచారి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. అయితే గొలుసు కింద పడిపోవడం, మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. స్నాచర్ను పట్టుకునే క్రమంలో మహిళ భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. గడ్డపారతో ఇంటి గ్రిల్స్ ను తొలగించి లోపలికి ప్రవేశించారు. నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. హైదరాబాద్ గాజుల రామారంలో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. సీఎంఆర్ స్కూల్ కి చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ డివైడర్ పక్కన బస్సును చాకచక్యంగా నిలిపేశాడు. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వాహనాల తనిఖీలు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీలో మహిళలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏడాదికి 3 ఫ్రీ సిలిండర్లను ఇస్తామని ప్రకటన చేశారు. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ స్టాప్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అలాగే చెన్నై శివార్లో నూతనంగా నిర్మించబోయే విమానాశ్రయాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. పూణేలో నిర్వహించిన ఓ ఈవెంట్లో రాహుల్ గాంధీకి ఊహించని సంఘటన ఎదురైంది. విద్యార్థుల కోసం నిర్వహించిన ఈవెంట్లో ఓ యువతి వేదికపైనే ఆయనకు ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయోధ్య విరాళాల చోరీ బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. యూపీ పోలీసులతో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని అభిషేక్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును కోరారు.